షేక్ జలీల్ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కేంద్ర ఎన్నికల సంఘం బకెట్ గుర్తు కేటాయించింది. నేను మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. ఎలక్షన్ కమిషను నా యొక్క నామినేషన్ని అమలు చేశారు. ఎన్నికల్లో బరిలో బకెట్ గుర్తుపై పోటీ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 25 పార్లమెంటు స్థానాలు 175 స్థానాలకు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో ఉన్నది. అదేవిధంగా దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పార్లమెంటు స్థానాల్లో 543 పార్లమెంటు స్థానాల్లో ఈ దేశంలో పోటీ చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది నవరంగ్ కాంగ్రెస్ పార్టీ. నేను ముస్లిం కుటుంబానికి చెందిన భారతీయ పౌరుడిగా ఉన్నాను. ఈ దేశంలో ఎన్నికల బరిలో పోటీ అంటే ధనవంతులు, పేదవారు. నాది పేదల పార్టీ, నేను ధనవంతుడిని కాదు. కాకపోయినా ఈ దేశంలో శాసనాలను, రాజ్యాంగాలను మనమే తయారు చేసుకునేందుకు భారతదేశంలో 543 పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తున్న ఒక బలహీన వ్యక్తి ఈ దేశాన్ని పరిపాలించడానికి ప్రజల ముందుకు మీ ముందుకు వచ్చి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కామన్ మ్యాన్ని ఎమ్మెల్యే చేయాలని, కామన్ మ్యాన్ని ఎంపీ చేయాలని ఈ భారతదేశం నుండి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ వాళ్ళ నాయకత్వాన్ని మనమంతా ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు ఓడించాలని, బలహీన వర్గాలంతా ఐక్యంగా ఉండాలని, అదేవిధంగా మనం గెలుపొందే విధంగా ఈ రాష్ట్రంలో 175 స్థానాలలో 25 పార్లమెంట్లో పోటీ చేసే ఇండిపెండెంట్ అభ్యర్థులు, రిజిస్టర్ పార్టీలు, ప్రధాన పార్టీలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కొన్ని తీర్మానాలను ప్రవేశపెట్టుకొని ఒక అభ్యర్థి పోటీ చేసే చోట ఇంకో అభ్యర్థిని పెట్టకుండా, ఓట్లు చీలకుండా, అగ్రవర్ణాలకు 2 కుటుంబాలకు రాజ్యాధికారం రాకుండా మనమే ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించే విధంగా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ముందుండి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నది. ఆ ప్రణాళికలో మీరంతా భాగస్వాములయ్యి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వాళ్ళకి జెండాలు, కండువాలతో పాటు ప్రచారానికి కావాల్సిన సామాగ్రిని కూడా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఇస్తూ ఉన్నది. అది ఏ పార్టీ అయినా సరే మన లక్ష్యం భారతీయ జనతా పార్టీ నుండి, దేశం నుండి పారదోలడానికి మనం ఐక్యంగా ఉండాలా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు కూడా రాజ్యాధికారం లేదు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తే మా అభ్యర్థి కూడా అదే పేరుతో ఉంటే, జలీల్ అన్న నేను గెలవాలా, నాకు న్యాయం చెయ్యి అని 2 మాటలే చెప్తే, నేను అక్కడున్న పవన్ కళ్యాణ్ సేమ్ అభ్యర్థి అయితే అతన్ని తీసి ఇంకో అభ్యర్థిని పెట్టినా మరి కాపులు కూడా ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం కావాలా? ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాపులు కూడా బలహీనంగా ఉన్నారు, ఎస్సీలు బలహీనంగా ఉన్నారు, బీసీలు ఓట్లు మనయి, సీట్లు వాళ్ళయా. మరి అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో ఎస్సీ రిజర్వేషను భారత రాజ్యాంగ అంబేద్కర్ యొక్క ఆనాడు రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఆ ఎస్సీలని పోటీ చేస్తూ ఉన్నారు. లేకపోతే ఆ స్థానాల్లో కూడా మనల్ని పోటీ చేయనించే పరిస్థితి లేదు. రాష్ట్రంలో 100 కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తూ ఉన్నారు, 500 కోట్లు ఖర్చు చేసే వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇస్తూ ఉన్నారు. నేను ఒక కామన్ మ్యాన్ని రాష్ట్రంలో 25 పార్లమెంటు సీటు నుంచే పెట్టానంటే మీరంతా ఆలోచించండి. మంగళగిరి నియోజకవర్గం, వెలగపూడి ఇవన్నీ కూడా హెడ్ క్వార్టరు. మనం గెలుపొందాలా, మనం గెలుపొందితేనే మనకు రాజ్యాధికారం వచ్చింది. క్రైస్తవులు, ముస్లింలు, దళితులు, బీసీలు ఏకమవ్వాలా. ఈ రాష్ట్రంలో 2 కుటుంబాలే పరిపాలిస్తూ ఉన్నాయి. 2 కులాలు కాదు సోదరులారా, 2 కుటుంబాలు ఈ రాష్ట్రాన్ని శాసిస్తూ ఉన్నాయి. ఒకటి వైసీపీ అంటే వైసీపీ, అదే తెలుగుదేశం అంటే తెలుగుదేశం తప్ప మిగతా ప్రణాళికలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, కామన్ మ్యాన్లు, ఐపీఎస్లు, ఐఏఎస్లు అందరూ కూడా మరి వాళ్ళకి బండ్రోతులుగా మారి మరి వ్యవస్థని నాశనం చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు కావాలా? ఈ దేశాన్ని
పరిపాలించే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఐక్యం చేసుకొని రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలని ప్రజలంతా ఆలోచించండి. మంగళగిరి నియోజకవర్గంలో నేను వేసిన 2 సెట్లు నామినేషను 2 సెట్లు కూడా ఆమోదించారు. అదేవిధంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 500 పార్లమెంటు స్థానాల్లో ఒక్క సీటు కూడా మరి ఒక్క నామినేషన్ కూడా మాది రిజెక్ట్ అవ్వలేదంటే అది మా చరిత్ర. నేను చదువుకున్నది 7వ తరగతే. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కాపులకు రాజ్యాధికారం కావాలనే లక్ష్యంతో ఒక జాతీయ పార్టీని స్థాపించి ఆ జాతీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా బకెట్ గుర్తు తీసుకొచ్చి ఎన్నికల బరిలో 2వసారి పోటీ చేస్తూ ఉన్నాను. నేను మంగళగిరిలో నన్ను గెలిపించి నాకు న్యాయం చేస్తారని డబ్బులు ఓటుకు ఇస్తే మీరు తీసుకోండి, అవి దోచేసిన డబ్బులు దాచేసిన డబ్బులు అదంతా మీ శ్రమ, కరెంటు బిల్లులలో ఇంటి పన్నులలో మన శక్తిని యుక్తిని రక్తాన్ని చెమటని పీల్చి దోచిన సొమ్ము స్విచ్ బ్యాంకుల్లో చాలా డబ్బు ఉంది, 1000 కోట్ల ఉంది. ఆ డబ్బంతా కూడా మనదే, ఆ పెత్తనం అంతా మనకే రావాలా, మనమే రాజ్యాధికారం చేయాలా, మనమే ఈ దేశాన్ని పరిపాలించాలా. కేవలం కులాలను మతాలను విమర్శించడం కాదు, మనమే రాజ్యాధికారం చేసుకునేటట్టుగా ప్రయత్నాలు చేసుకోవాలా. ఒక రాజకీయ పార్టీని ఇంకో రాజకీయ పార్టీ విమర్శించడం వల్ల ఏం ప్రత్యామ్నాయం లేదు. మన ఓటే మనకు ప్రత్యామ్నాయం అనేది నవరంగ్ కాంగ్రెస్ పార్టీ విధానం. మనమంతా ఐక్యంగా ఉందాం. మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ గెలిచిద్దా తెలుగుదేశం గెలిపించిద్దా అని కాదు, మానవతావాదులు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఎవరైతే సేవ చేస్తారో వారిని గెలిపించి బకెట్ గుర్తుపై ఓటు ముద్ర వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఈ దేశంలో ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు కృషి చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నా నామినేషన్ని ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలిపి సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.